హలో గైస్, ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్విక్ టెక్ అప్డేట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకురాబోతుంది. దీనికి అమెజాన్ టెజ్ అని కోడ్ నేమ్ ఇచ్చారు. అండ్ ఇది ఎలా అంటే మనకి బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో వీటికి కాంపిటేటివ్గా తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సర్వీసెస్ అమెజాన్ డిసెంబర్ ఆఖరిలో లేదా జాన్ 2025 స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకి మెయిన్ సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి మెయిన్ సిటీస్లో తీసుకొస్తారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ శాంసంగ్ గెలాక్సీ S25 దీనికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే బయటకైతే వచ్చింది. ఇది ఐస్ యూనివర్స్ వాళ్ళైతే ఎక్స్ వేదికగా అయితే ఈ వీడియో అయితే లీక్ చేశారు. అండ్ ఇందులో చూసినట్టయితే మనకి కర్వ్డ్ కార్నర్స్తో కూడిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అయితే మనం అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇండియాలో. ఈ అప్డేట్లో రెండు మెయిన్ ఫీచర్స్ అయితే మనం చూడొచ్చు. అవి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇక నుంచి మనం ఇండియాలో లొకేషన్ అయితే 1 hour వరకు మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే కొత్త అప్డేట్లో తీసుకొచ్చింది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ చార్ట్స్కి అయితే మనం నిక్ నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండు కొంచెం మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి ఇన్స్టాగ్రామ్ అప్డేట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ప్లస్ వాచ్ 3 అయితే గ్లోబల్గా లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ వాచ్ సంబంధించిన ఫోటో అయితే మనకి బయటకైతే వచ్చింది. అండ్ అలాగే ఈ వాచ్ OnePlus 13 అండ్ 13R పాటుగా లాంచ్ చేస్తామని OnePlus చెప్తుంది. అండ్ OnePlus 13 ఇదివరకే చైనాలో అయితే లాంచ్ అయ్యింది. అండ్ ఇండియాలో కూడా తొందరలోనే లాంచ్ అవుతుందని OnePlus అయితే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ GT7 Pro అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ ఇందులో అయితే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ 5800 mAh అండ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 6.78 ఇంచెస్ సంబంధించిన EC2 OLED ప్లస్ 1.5K 80 LTPO 120Hz డిస్ప్లేతో అయితే లాంచ్ అయింది. అండ్ ఈ డిస్ప్లే మనకి 6000 nits వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 12GB అండ్ 16GBకి సంబంధించిన LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. 256 అండ్ 512GBకి సంబంధించిన UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. 50 మెగాపిక్సెల్ సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ ఇంకోటి కెమెరా కూడా ఉంది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా మనకి సోనీ IMX882 సెన్సార్ విత్ 3x పెరిస్కోపిక్ లెన్స్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇది కూడా సోనీ సెన్సార్. అండ్ Android 15 రియల్మీ UI 6.0 మొదలగు AI ఫీచర్స్ కూడిన ఫ్లాగ్షిప్ ఫోన్ ఇదైతే మనకి 2 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ తీసుకొస్తామని చెప్తున్నారు రియల్మీ అయితే. మార్స్ ఆరెంజ్ అండ్ గెలాక్సీ గ్రే 2 కలర్స్లో అయితే అవైలబుల్ అయితే తీసుకొస్తారు. అండ్ 12GB 256GB ప్రైస్ 59,999. 16GB 512GB ప్రైస్ వచ్చేసి 65,999కి అయితే లాంచ్ చేశారు. అండ్ దీన్ని ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ప్రీ బుకింగ్ అయితే ₹1000 పెట్టి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 2 years ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ 1 year స్క్రీన్ బ్రోకెన్ రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అండ్ నవంబర్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అయితే మనకి అవైలబుల్ వస్తుంది. అండ్ 3000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో రెనో 13 అండ్ 13 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. వీటితో పాటు ఒప్పో ప్యాడ్ 3 కూడా లాంచ్ చేశారు. అండ్ ఒప్పో ప్యాడ్ 3లో చూసుకున్నట్టయితే సేమ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అండ్ 9520 mAh బ్యాటరీతో అయితే లాంచ్ చేశారు. అండ్ వీటిని తొందరలోనే ఇండియాలో కూడా తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి రెడ్మీ నోట్ 14 సిరీస్లో రెడ్మీ నోట్ 14 ప్రోకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఇమేజెస్ అండ్ అలాగే కలర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో పాటు 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఒక 8 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6200 mAh బ్యాటరీతో కూడిన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది బ్లాక్, గ్రీన్ అండ్ పర్పుల్ 3 కలర్స్లో అయితే అవైలబుల్ వస్తుందని చెప్తున్నారు. సో డైలీ టెక్ అప్డేట్స్, గేమింగ్, మొబైల్ అన్బాక్సింగ్స్ అండ్ మొబైల్ రివ్యూస్ కోసం ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.